మీరు అది సబ్మిట్ చేయలేదు అంటే గనక మీ వీసా అప్రూవ్ అవ్వదు. 2023 తో కంపేర్ చేస్తే గనక ఈ ఇయర్ లో 35% తక్కువ చేసి ఆ లొకేషన్ లో పర్టిక్యులర్ గా చదివే వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇవ్వరు అనేసి. లండన్ కాలేజ్ చాలా మంది వస్తారు, మన వాళ్ళు చాలా మంది చదివిన వాళ్ళు ఉంటారు. వైఫ్ ఇస్ కమింగ్ యాజ్ అ స్టూడెంట్ హియర్ అండ్ హస్బెండ్ కొన్ని డేస్ తర్వాత ఇక్కడికి వస్తే గనక తనకి ఓపెన్ వర్క్ పర్మిట్ వస్తుంది అని చెప్పి. హలో ఎవరివన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టైటిల్ ఇంకా థంబ్నెయిల్ చూస్తే ఇవాళ వీడియో టాపిక్ ఏంటి అని మీకు అర్థమయ్యే ఉంటుంది. రీసెంట్ గా స్టూడెంట్ వీసాస్ గురించి చాలా అప్డేట్స్ వచ్చాయి, చాలా క్రూషియల్ అప్డేట్స్. యాక్చువల్లీ జనవరి 22 రోజు ఇమిగ్రేషన్ మినిస్టర్ వాటిని రిలీజ్ చేశారు. నేను అదే రోజు నెక్స్ట్ డే వీడియో పెడతాము అనుకున్నాను డీటెయిల్స్ తోని, బట్ టెంపరేచర్ సడన్ గా లో అయ్యాయి అండ్ ఇంట్లో మొత్తం 6 days నడుస్తున్నాయి. అందుకే టైం కుదరలేదు అవన్నీ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేయడానికి. బట్ హియర్ ఇట్ ఈస్ విత్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ యూ విల్ నీడ్. నాకు ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ కొంతమంది మెసేజ్ కూడా చేశారు, ఈ అప్డేట్స్ ఏంటి అసలు, చాలా కన్ఫ్యూజన్ ఉంది అని. ఇమిగ్రేషన్ మినిస్టర్ రిలీజ్ చేసినప్పుడు అవి జస్ట్ 3 points గా ఉండినాయి. మేజర్ పాయింట్స్ 3, దాంట్లో 3 different aspects గురించి రిలీజ్ చేశారు. బట్ దాంట్లోనే చాలా లసగులు ఉన్నాయి, చాలా పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ నేను ఇవాళ వీడియోలో మీకు డీటెయిల్ గా చెప్తాను. ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గురించి, స్టూడెంట్ వీసా అప్లికేషన్స్ గురించి లాస్ట్ మంత్ లోనే అప్డేట్స్ వచ్చాయి. వాటన్నిటి గురించి కూడా నేను డీటెయిల్ గా వీడియో చేసి పెట్టాను. GIC ఇంక్రీజ్ అయ్యింది అని చాలా అప్డేట్స్ ఉన్నాయి. అవన్నింటి కోసం మీరు ఆ వీడియో చెక్ చేయండి. వాటికి కంటిన్యూయేషన్ ఇప్పుడు వచ్చిన అప్డేట్స్ కూడా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీద క్యాప్ పెడతారు, లిమిట్ చేస్తారు నంబర్ ఆఫ్ వీసాస్ అప్రూవల్స్ ని అన్నది ఇప్పుడు రిలీజ్ చేశారు. యాక్చువల్ గా ఎంత పర్సెంటేజ్ లిమిట్ ఉంటుంది అనేసి. సో ఇప్పుడు అఫీషియల్ గా ఇమిగ్రేషన్ మినిస్టర్ రిలీజ్ చేసిన దాన్ని బట్టి 35% ఆఫ్ ద క్యాప్ ఉంటుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీద. 2024 కి ఈ ఇయర్ కి వాళ్ళు టార్గెట్ చేస్తుంది 3,60,000 మెంబర్స్ ని, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని కెనడాకి తేవాలి అని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, విచ్ ఈస్ 35% లెస్ వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. 2023 తో కంపేర్ చేస్తే గనక ఈ ఇయర్ లో 35% తక్కువ చేసి ఓన్లీ 3,60,000 మెంబర్స్ కి మాత్రమే అప్రూవల్స్ ఇస్తారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి. అండ్ ఈ లిమిట్ కూడా నెక్స్ట్ 2 years వరకు ఇంప్లిమెంట్ ఉంటుంది. 2024 అండ్ 2025 లో వచ్చే స్టూడెంట్స్ కి కూడా ఈ లిమిట్ కానీ ఈ చేంజెస్ కానీ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. ఓవరాల్ కెనడా వైడ్ గా 35% లిమిట్ పెట్టారు. 35% మెంబర్స్ ని తక్కువ వీసాస్ ఇస్తాము అని చెప్పి, అలాగే ప్రావిన్షియల్లీ కూడా ఉంటాయి అని చెప్పారు. సో ఆంటారియో ఇస్ ఎ ప్రావిన్స్ వేర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కమింగ్, చాలా మంది ఇక్కడికే వస్తారు. సో అలా ఉన్నప్పుడు బేస్డ్ ఆన్ ద పాపులేషన్ వెయిటేజ్ మీద తీసుకొని ప్రావిన్షియల్లీ కూడా పర్సంటేజెస్ ఉంటాయి, క్యాప్ ఉంటుంది అని చెప్పారు. సో ఓవరాల్ గా 35% కానీ ఆ 35% లో ఏ ప్రావిన్స్ కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ లిమిట్ చేస్తారు అన్నది వాళ్ళు బయటకు చెప్పలేరు. ఇట్స్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్ అని మాత్రం మెన్షన్ చేశారు. ఆంటారియో ఇస్ గోయింగ్ టు హ్యావ్ ద మాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ లిమిట్. మీరు వేరే ప్రావిన్సెస్ తీసుకుంటే గానీ, నోవా స్కాషియా అలాంటివి తీసుకుంటే కొంచెం మంది తక్కువ వెళ్తారు అక్కడికి, బికాస్ అక్కడ ఉండే యూనివర్సిటీస్ కూడా తక్కువ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే వెళ్ళడం కూడా తక్కువ వెళ్తారు, బికాస్ అక్కడ యూనివర్సిటీ మంచిగా చూస్ చేసుకునే దానికన్నా ఇక్కడ GTA ఏరియాలో కానీ లేకపోతే ఆంటారియోలో ఏదైనా కాలేజ్ కి మామూలు దానికి చూస్ చేసుకుని వెళ్దాం అన్నట్టుగా చూస్తారు. బికాస్ మోస్ట్లీ పీపుల్ ప్రిఫర్ టు కమ్ హియర్. ఆంటారియోలో చలి కొంచెం తక్కువ కంపేర్ టు అదర్ ప్రావిన్సెస్ అని చూస్తారు, లేదు అంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా చూస్తారు. ఆంటారియో అండ్ బ్రిటిష్ కొలంబియా ఈ రెండింటికి చాలా మంది స్టూడెంట్స్ వస్తారు కంపేర్ టు అదర్ ప్రావిన్సెస్. సో అందుకే ఈ 2 ప్రావిన్సెస్ మీద ఎక్కువ లిమిట్ ఉంటుంది కంపేర్ టు అదర్స్. బట్ ఈ ఎఫెక్ట్ ఎవరైతే రెన్యూ చేసుకోవాలి అనుకుంటున్నారో లేకపోతే ఎడ్యుకేషన్ ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వదు. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1 year చేసి ఇంకో ఇయర్ చేయాలి అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇష్యూ ఉండదు. అనదర్ అప్డేట్ రిలేటెడ్ టు దిస్ వన్ ఈస్ అటెస్టేషన్ లెటర్. ఇప్పటి నుంచి ఎవరెవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళందరూ అటెస్టేషన్ లెటర్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి ఫ్రమ్ ప్రావిన్స్. మీరు ఆంటారియోలో ఉన్న ఏదైనా యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారు అంటే కనుక ఆంటారియో ప్రావిన్స్ నుంచి మీరు ఒక అటెస్టేషన్ లెటర్ తీసుకొని దాన్ని కూడా సబ్మిట్ చేయాలి యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ డాక్యుమెంట్స్ విచ్ యు ఆర్ అప్లోడింగ్. మీరు స్టూడెంట్ వీసా అప్లికేషన్ పెట్టేటప్పుడు అది కూడా సబ్మిట్ చేయాలి. దాట్ ఈస్ ఎ మ్యాండేటరీ డాక్యుమెంట్ నౌ. మీరు అది సబ్మిట్ చేయలేదు అంటే కనుక మీ వీసా అప్రూవ్ అవ్వదు. బట్ ఆ అటెస్టేషన్ లెటర్ ఎలా తెచ్చుకోవాలి అన్నది ఇంకా గైడ్ లైన్స్ ఏమీ రిలీజ్ చేయలేదు. అది ప్రావిన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రావిన్షియల్లీ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ప్రాసెస్ డిసైడ్ చేసుకోమని చెప్పారు. సో ఆంటారియోకి, బ్రిటిష్ కొలంబియాకి, ప్రతి ప్రావిన్స్ కి డిఫరెంట్ ప్రాసెస్ ఉండొచ్చు ఈ అటెస్టేషన్ లెటర్ తెచ్చుకోవడానికి. అండ్ ఆ ప్రాసెస్ ఏంటి అన్నది వాళ్ళ స్టూడెంట్స్ కి రిలీజ్ చేయడానికి వాళ్ళకి మార్చ్ ఎండ్ వరకు టైం ఇచ్చారు ఈ ఇయర్ లో. ఏదైతే ఓవరాల్ 35% క్యాప్ ఉందో దాన్ని ప్రావిన్షియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని చెప్పాను. సో ఆ పర్టికులర్ ప్రావిన్స్ కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ని తీసుకోవచ్చు, మీరు ఎంత నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని తీసుకోవచ్చు అని చెప్పారు. ఆ లిమిట్ తీసేసాక ఎంత నంబర్ అయితే మిగిలిందో ఆ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లో ఏ కాలేజ్ కి, ఏ ఇన్స్టిట్యూట్ కి ఎంత నంబర్ ఇవ్వాలి అన్నది ఆ ప్రావిన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 3,60,000 మెంబర్స్ ని తీసుకుంటాం ఓవరాల్ గా అని చెప్పారు. సో ఆంటారియోకి అందులో ఒక 50,000 స్టూడెంట్స్ రావచ్చు అన్న లిమిట్ ఇచ్చారు అనుకోండి, జస్ట్ అప్రాక్సిమేట్ నంబర్. సో అలా ఇస్తే కనుక ఆ 50,000 సీట్స్ లో ఏ కాలేజ్
కాలేజ్ కి ఏ ఇన్స్టిట్యూట్ కి వీళ్ళు ఎంత నంబర్ ఇవ్వచ్చు అన్నది ప్రావిన్షియల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఇప్పుడు. సో దే ఆర్ యూజింగ్ ఎ టర్మ్ కాల్డ్ as బ్యాడ్ యాక్టర్స్. ఎవరైతే చిన్న కాలేజెస్ ఉన్నాయో లేకపోతే అనఫీషియల్ గా జనాలను తెచ్చేసి వాళ్ళు మంచి కాలేజెస్ ఉండవు, ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళు అట్లాంటివి కూడా తెచ్చేసి పిల్లలకి చాలా లాస్ జరుగుతుంది, అందుకని వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నాము. సో దోస్ షుడ్ బి క్లోజ్డ్ అన్నట్టుగా ఇమిగ్రేషన్ మినిస్టర్ చెప్పారు. ఏ యూనివర్సిటీస్ అయితే మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయో, స్టూడెంట్స్ కి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేపిస్తున్నాయో వాళ్ళకి మాత్రమే ఉంచేటట్టుగా, ఎవరైతే స్టాండర్డ్స్ తక్కువ పెట్టి స్టూడెంట్స్ కి కష్టం అయ్యేటట్టుగా ఏం అదుపు లేకుండా నంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఇచ్చేసి వాళ్ళని తెచ్చేస్తున్నారో అవన్నిటిని లిమిట్ చేయడానికి ఈ అప్డేట్ అని చెప్పారు. అండ్ ఆంటారియోలో స్పెషల్ గా ఈ మధ్యలో హౌసింగ్ క్రైసిస్ చాలా అయింది. చాలా మంది పిల్లలు వచ్చేసరికి ఇక్కడ కొంతమందికి ఇల్లులు కూడా దొరకక వాళ్ళు బ్రిడ్జ్ కింద అట్లా ఉన్నారు అన్న న్యూస్ కూడా చాలా సర్క్యులేట్ అయ్యింది. సో అవన్నీ కంట్రోల్ చేయడానికి కూడా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్స్ దే ఆర్ టేకింగ్, ఇలా లిమిట్ చేయడం. 2024 లో అయితే ఈ పర్సంటేజెస్ లిమిట్ నడుస్తుంది మొత్తం 2024 ఇంటేక్ అన్నింటికి. 2025 లో ఇదే కంటిన్యూ అవుతుందా, లేకపోతే దీన్ని ఇంకా తగ్గిస్తారా, లేకపోతే ఇంకా పెంచుతారా, ఏం చేస్తారు అన్నది వాళ్ళు 2024 ఎండ్ లో అసెస్ చేసి చెప్తాము అని మెన్షన్ చేశారు. ఇప్పటికీ అయితే వీఆర్ గోయింగ్ టు కన్సిడర్ దట్ ఇదే పర్సంటేజెస్ 2 years కి నడుస్తాయి అని 24 and 25 కి. బట్ 24 ఎండ్ లో మళ్ళీ ఒకసారి మొత్తం ప్రాసెస్ ని అసెస్ చేసి అప్పుడు మళ్ళీ లిమిట్ పర్సంటేజ్ ని చేంజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. నెక్స్ట్ అప్డేట్ ఈస్ అబౌట్ ద PGWP ప్రోగ్రామ్. ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ అప్డేట్స్ త్రూ అవుట్ కెనడాలో. మీరు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు చూసుకున్న స్టూడెంట్స్ కి సంబంధించి మేబీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్డేట్స్. సో జనరల్ గా PGWP అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి 2 years కోర్స్ ఫినిష్ చేశారు అంటే గనుక వాళ్ళకి 3 years వర్క్ పర్మిట్ ఇస్తారు. అండ్ వాళ్ళు 1 year కోర్స్ ఫినిష్ చేశారు అంటే గనుక వాళ్ళకి 1 year వర్క్ పర్మిట్ ఇస్తారు. దిస్ వాజ్ సేమ్ ఫర్ ఎవ్రీబడి. వాళ్ళు మాస్టర్స్ చేసినా, PG డిప్లొమా చేసినా, ఏది చేసినా సరే టర్మ్ ఆఫ్ ద కోర్స్ ఏదైతే ఉందో దాని బేస్ మీద వర్క్ పర్మిట్ ఇచ్చేవాళ్ళు, విచ్ వాజ్ కాల్డ్ as PGWP. ఇప్పుడు ఆ ప్రాసెస్ ని చేంజ్ చేశారు. సెప్టెంబర్ 2024 నుంచి ఏ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే కరిక్యులం లైసెన్సింగ్ అగ్రిమెంట్ తో నడుస్తున్నాయో వాటిల్లో చదివే వాళ్ళకి, ఆ లొకేషన్ లో పర్టిక్యులర్ గా చదివే వాళ్ళకి వర్క్ పర్మిట్ ఇవ్వరు అనేసి. కెనడాకి వచ్చి మీరు చదువుకోవడానికి అన్ని డబ్బులు పెట్టి ఇక్కడికి వచ్చి మీరు చదివాక అసలు మీకు వర్క్ పర్మిట్ రాదు అన్నప్పుడు అసలు ఏం వర్త్ కూడా ఉండదు ఇక్కడికి రావడానికి అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని. సో అందుకని యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇప్పటి నుంచి అప్లై చేసే వాళ్ళు డూ చెక్ ప్రాపర్లీ దట్ ఆ కాలేజ్ లో చేస్తే గనక మీకు వస్తుందా రాదా వర్క్ పర్మిట్ అనేసి. ఏవైతే పబ్లిక్ కాలేజెస్ ఉన్నాయో, కంప్లీట్ గా పబ్లిక్ రిలేటెడ్ ఉన్నాయో వాటిల్లో చేస్తే గనక మీరు అక్కడ ఏమి చేసినా సరే మీకు వర్క్ పర్మిట్ ఇచ్చేస్తారు. దాట్స్ నాట్ అన్ ఇష్యూ. కానీ మీరు పబ్లిక్ ప్రైవేట్ రిలేషన్ లో నడిచేవి ఏవైతే ఉంటాయో వాటిలో చదివితే గనక మీకు ఇప్పటి నుంచి, అది PG డిప్లొమా మీరు అందులో చేస్తే గనక మీకు వర్క్ పర్మిట్ ఇవ్వరు. సో ఇవి ఎలా రన్ అవుతాయి అని అంటే, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, అది గవర్నమెంట్ ది అట్లా ఉంది అని అనుకుంటే డిస్ట్రిక్ట్స్ లో కూడా చిన్న చిన్న కాలేజెస్ ఉంటాయి విచ్ ఆర్ అఫిలియేటెడ్. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో కరిక్యులం నడిపిస్తున్నారో అదే కరిక్యులం ఇక్కడ కూడా ఉంటది, ఇదే చెప్తారు వాళ్ళు. బట్ అఫ్ కోర్స్ గా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చెయ్యరు ఈ చిన్న కాలేజెస్ ఏవైతే ఉన్నాయో. మీకు అక్కడ యూనివర్సిటీలో చెప్పే స్టాండర్డ్స్ కి, చదువు చెప్తున్న స్టాండర్డ్స్ కి, ఇక్కడ చదువు చెప్తున్న స్టాండర్డ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఫెసిలిటీస్ కానీ, ఫ్యాకల్టీ కానీ అన్నింటిలో డిఫరెన్స్ ఉంటుంది. సో సమ్ వాట్ అట్లనే ఇక్కడ కూడా కొన్ని కాలేజెస్ పబ్లిక్ రిలేషన్ తోని వాటి మెయిన్ కరిక్యులం వాటికి ఉంటుంది. అండ్ మిగతా కాలేజెస్ ఉంటాయి అన్నమాట విచ్ డూ అన్ అగ్రిమెంట్. ఆ పర్టికులర్ ఏదైతే మెయిన్ ఫర్మ్ ఉందో దాంతో అగ్రిమెంట్ చేసుకుని వాళ్ళు సేమ్ కరిక్యులం ని ఫాలో అవుతారు, బట్ యాజ్ అ డిఫరెంట్ కాలేజ్ ఆర్ డిఫరెంట్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్. సో ఇప్పటి నుంచి ఈ పార్ట్స్ లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ లాంప్టన్ కాలేజ్ చాలా మంది వస్తారు, మన వాళ్ళు చాలా మంది చదివిన వాళ్ళు ఉంటారు. సో దాంట్లో కూడా సర్నియాలో దాని మెయిన్ క్యాంపస్ ఉంది విచ్ ఇస్ ఎ పబ్లిక్ వన్. సో అక్కడ చదివిన వాళ్ళకి, ఆ పర్టికులర్ లొకేషన్ లో చదివిన వాళ్ళకి వర్క్ పర్మిట్ కి ఏం ప్రాబ్లం లేదు. బట్ దానిదే సేమ్ కరిక్యులం ఫాలో అవుతూ లాంప్టన్ కాలేజ్ కి టొరంటోలో ఒకటి ఉంది అండ్ మిసిసాగాలో ఒక బ్రాంచ్ ఉంది. ఈ బ్రాంచెస్ లో, ఈ లొకేషన్స్ లో చదివిన వాళ్ళకి మాత్రం ఇప్పటి నుంచి వర్క్ పర్మిట్ రాదు. అండ్ అనదర్ వన్ విచ్ ఇస్ అ గుడ్ వన్ యాక్చువల్లీ, ఎవరైతే మాస్టర్స్ కానీ షార్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ చేశారో, ఆల్రెడీ చేస్తున్నారో లేకపోతే చేస్తారో వాళ్ళకి ఇప్పటి నుంచి 3 years వర్క్ పర్మిట్ ఇస్తాము అని చెప్పారు. సో నేను చెప్పినట్టు 1 year కోర్స్ చేస్తే గనక, షార్ట్ టర్మ్ ది 1 year చేస్తే గనక ఓన్లీ 1 year వర్క్ పర్మిట్ ఇచ్చేవాళ్ళు. ఆ 1 year లోనే వాళ్ళు PR కి ఎలిజిబుల్ అవ్వాలి, PR కి అప్లై చేసుకోవాలి అన్నది ఉంటుంది. ఆ టైం చాలా తక్కువ ఉంటుంది. ఎవరైతే షార్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ చేశారో వాళ్ళకి కూడా ఇప్పుడు 3 years వర్క్ పర్మిట్ ఇస్తాము అని అనౌన్స్ చేశారు. అనదర్ మేజర్ చేంజ్ ఈజ్ అబౌట్ ది స్పౌసల్ వర్క్ పర్మిట్. ఇది చాలా కామన్ మన దాంట్లో కూడా, నేను చాలా మందికి సజెస్ట్ చేశాను యాక్చువల్లీ ఇలా. సో వాళ్ళకి PR కి ఎలిజిబిలిటీ రావట్లేదు అంటే కనుక ఇదర్
వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళు స్టూడెంట్ గా రావచ్చు ఇక్కడికి. స్టూడెంట్ గా వచ్చేస్తే గనక ఆ ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో, లెట్స్ టేక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, వైఫ్ ఇస్ కమింగ్ యాజ్ అ స్టూడెంట్ హియర్ అండ్ హస్బెండ్ కొన్ని డేస్ తర్వాత ఇక్కడికి వస్తే గనక తనకి ఓపెన్ వర్క్ పర్మిట్ వస్తుంది అని చెప్పి. ఇప్పటి నుంచి ఆ సినారియో ఉండదు. ఓన్లీ మాస్టర్స్ అండ్ డాక్టరల్ లెవెల్ ప్రోగ్రామ్స్, పిహెచ్డి లెవెల్ ప్రోగ్రామ్స్ చేస్తున్న స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళ స్పౌస్ ని ఓపెన్ వర్క్ పర్మిట్ లో కెనడాకి తీసుకొని రావచ్చు. ఓన్లీ ఈ 2 మాత్రమే మెన్షన్ చేశారు యాక్చువల్లీ. సో ఈ 2 స్ట్రీమ్స్ లో ఎవరు చదువుతున్నా సరే, ఆ కోర్సెస్ ఎవరు చేస్తున్నా సరే, వాళ్ళు వాళ్ళ స్పౌస్ ని తీసుకొని రావచ్చు. మిగతా ఎవరు కూడా తీసుకొని రాలేరు. ఇప్పటి నుంచి ఆ ఎలిజిబిలిటీ ఉండదు. సో యా, దాట్స్ ఆల్ ద చేంజెస్ విచ్ హ్యాపెన్. యాక్చువల్లీ ఈ లిమిట్స్ అన్ని కూడా అవసరము అనేసి ఇక్కడున్న వాళ్ళు మీరు ఎవరిని అడిగినా సరే దే ఆర్ సేయింగ్ దే ఆర్ గుడ్ చేంజెస్ బికాస్ లిమిట్ అవసరము అనేసి. ఏంటి మీరు కెనడాకి వెళ్ళిపోయారు, అక్కడ సెట్ అయిపోయారు, మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. బట్ కెనడా అంటేనే మెరిట్ బేస్డ్ మీద వస్తారు, ఓన్లీ క్వాలిఫైడ్ పీపుల్, స్కిల్డ్ పీపుల్ మాత్రమే వస్తారు అన్నది ఒకటి ఉండింది. మేము ఇక్కడికి మూవ్ అవ్వడానికి కూడా దాట్ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ us, దాట్ ఓన్లీ క్వాలిఫైడ్ పీపుల్ మాత్రమే ఉంటారు కాబట్టి బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, లక్ ఫ్యాక్టర్ ఉండదు అన్నట్టుగా. ట్రాన్స్పరెంట్ ప్రాసెస్, జస్ట్ స్కోర్ తెచ్చుకోండి మీరు వచ్చేస్తుంది అన్నట్టుగా ఉంది. అందుకే అని మేము ప్రిఫర్ చేసాము. బట్ రీసెంట్ గా చాలా మందిని తీసుకొచ్చేసారు. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని నేను చెప్పను, కానీ చాలా మంది వచ్చారు, చాలా ఇమిగ్రేషన్ పెరిగిపోయింది అండ్ ఇక్కడ చాలా మెస్ జరిగింది. ఏదైతే లైఫ్ స్టైల్ ముందు ఉండిందో ఇప్పుడు దానికి కొంచెం ఆ స్టాండర్డ్స్ కూడా తగ్గాయి. సో అందుకే వాటిని మళ్ళీ మంచిగా చేయడానికి, బెటర్ గా చేయడానికే ఇవన్నీ చేంజెస్. హోప్ఫుల్లీ యూ అండర్స్టాండ్ అబౌట్ ద చేంజెస్, ఏమేమి చేంజెస్ వచ్చాయి ఏంటి అనేది. లెట్ మీ నో యూర్ క్వశ్చన్స్ ఇన్ ద కమెంట్. నాకు ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అన్ని క్వశ్చన్స్ కలిపి ఐ డూ అండ్ నెక్స్ట్ వీడియో అన్ని డీటెయిల్ గా చెప్పు. కాలేజెస్ ని ఎలా చూస్ చేసుకోవాలి, వర్క్ పర్మిట్ కి ఎలిజిబిలిటీ ఉండేటట్టుగా ఎలాంటి కాలేజెస్ ని చూస్ చేసుకోవాలి, ఎలా తెలుస్తుంది మీకు అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ యూ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్డ్ ఇట్, do subscribe to the channel and follow me on Instagram too. See you in the next one. Until then, stay happy and stay along.